ప్రస్తుతం మనం ఇక్కడ కుతుబుల్లాపూర్లో ఉన్నామండి. ఎంఎన్ రెడ్డి కాలనీలో ఫేజ్ 1లో ఉన్నాము. అయితే విషయం ఏంటంటే మనం రెగ్యులర్గా మనం పెట్టేది ఎలక్ట్రోలాసిస్ పెడుతూ ఉంటాము. ఇక్కడ మీరు ఇది చూస్తున్నారు కదా, ఏంటి అనుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏంటంటే మున్సిపల్ వాటర్ ఉంది వీళ్ళకి. మున్సిపల్ వాటర్లో ఏంటంటే డస్ట్, దాంతోపాటు ఈ ఇసుక వస్తుంది, ఇంకా డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ నల్లలు ఓపెన్ చేయడం వల్ల వారు రోడ్స్ వేయడం సిచ్యువేషన్లో అక్కడ గుంతలు తవ్వి అది పైప్ లైన్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా డ్రైనేజ్ వాటర్ అనేది వీళ్ళకి కొంచెం వస్తుంది. సో అందులో స్మెల్ కానివ్వండి ఇవన్నీ చేంజ్ అయ్యాయి. సో సార్ ఇమీడియట్లీ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. సో ఇక్కడ మనం పెట్టేది ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఒకటి శాండ్ వెజిల్ అండ్ కార్బన్ వెజిల్, దాంతోపాటు ఒక బ్యాక్ ఫిల్టర్, ఒక స్పన్ ఫిల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే మనకి బ్యాక్ ఫిల్టర్లో వచ్చేసి ఇసుక పట్టేస్తుంది. ఆ తర్వాత శాండ్ అండ్ కార్బన్లో ఏంటంటే మనకి ఈ స్మెల్ కానివ్వండి, కలర్ కానివ్వండి, ఇవి చేంజ్ అవుతాయి అన్నట్టు. దీంట్లో స్మెల్ కానివ్వండి, ఇప్పుడు మనకి ఏదైతే మున్సిపల్ స్మెల్ వస్తుందో, ఏదైతే డ్రైనేజ్ వాటర్ వస్తుందో అందులో డ్రైనేజ్ వాటర్ అనేది మిక్స్ అవుతుంది మున్సిపల్ వాటర్లో. సో ఆ స్మెల్ కానివ్వండి ఇదంతా మనకి ఇందులో పట్టేస్తుంది. ఆ తర్వాత వాటర్ అనేది ఫ్రెష్ అవుతూ ఇంకా స్పన్ ఫిల్టర్ నుండి ట్యాంక్లోకి వెళ్తాయి అన్నట్టు. దీనివల్ల ఏంటంటే మనకి ఈ వేస్టేజ్ అంటే డస్ట్ అనేది ఉండదు అన్నట్టు మనకి వాటర్లో. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, ఈ రెండిట్లో శాండ్ ఒకటి, కార్బన్ ఒకటి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను ఇంతకుముందే. సో మీకు ఎవరికైనా సరే మున్సిపల్ వాటర్లో కొంచెం డస్ట్ కానివ్వండి, ఈ ఏరియాలో మున్సిపల్ వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది అన్నప్పుడు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వర్క్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. చూస్తున్నారు కదా, బిఫోర్ ఇది వాటర్ అనేది మున్సిపల్ వాటర్ అనేది, ఇందులో డ్రైనేజ్ వాటర్ కలిసి వచ్చేసింది. మీకు కలర్ చేంజ్ వచ్చింది, ఎల్లోయిష్ లో కలర్ వచ్చింది. వాటర్ మీకు క్లియర్ గా అనిపిస్తుంది, టోటల్ ఎల్లోయిష్. అసలు ఈ వాటర్ ఎట్లా వాడతారు, ఎట్లా యూజ్ చేస్తారు, మనకి డ్రింకింగ్ కానివ్వండి, నార్మల్ గా ఫిల్టర్ కి యూజ్ చేసుకోవడానికి కాదు, మళ్ళీ నార్మల్ గా మనం స్నానానికి కానివ్వండి, నోట్లో నిల్వ పోసుకోలేరు. అసలు ఎంత డేంజర్ ఉంది వాటర్ అసలు. శాండ్ కార్బన్ ఏంటంటే మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు, మామూలుగా మనకి చాలా లోతు నుండి వాటర్ పెట్టి తీసుకుంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటాయి వాటర్. సో అది భూమి నుండి తీసుకుంది. సో అదే సిస్టంలో మనం ప్రజెంట్ ఇక్కడ శాండ్ అనేది వాడుతున్నాము. సో శాండ్ అంటే ఇసుకలో ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇందులో కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ శాండ్ అనేది. సో వీటిని మనం వాడతాం, దాంతోపాటు కార్బన్ అనేది వాడతాం అన్నట్టు. సో ఇది ఏదైతే ఉంటుందో మనం వెజిల్లో ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. వెజిల్లో ఒక సపరేట్ ఫిల్టర్ పెట్టేసి దాంట్లో మనం ఫిల్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు సో కింద పడకుండా జాగ్రత్తగా అందులో నింపేసేసుకొని, అందులో ఆఫే ఉండాలి, ఎక్కువగా పెట్టొద్దు అన్నట్టు, ఫుల్ చేయకూడదు. ఆఫ్ వరకే మనం ఇది నింపేసేయాలి. బ్యాక్ వాష్ చేసుకోవడానికి మనకి ప్లంబింగ్ అనేది చేసుకుంటున్నాం అండి ప్రజెంట్. సో బ్యాక్ వాష్ పర్పస్ అన్నట్టు. సో ఫస్ట్ బ్యాక్ ఫిల్టర్ నుండి దీనికి వస్తుంది. సో నెక్స్ట్ మనము కార్బన్ అనేది ఫిల్ చేయాలి. ఇంకొక వెజిల్లో కార్బన్ 50% మాత్రమే కార్బన్ అనేది దాంట్లో నింపాల్సి ఉంటుంది. సో ఇందులో టైప్స్ ఆఫ్ క్వాలిటీస్ ఉంటాయి. సో మనం బెస్ట్ క్వాలిటీ అనేది యూజ్ చేస్తున్నాం ప్రజెంట్. దీంతో ఏంటంటే ముఖ్యంగా మనకి వాటర్లో ఉండే స్మెల్ కానివ్వండి, ఆ కలర్నెస్ అనేది కొంచెం చేంజెస్ వస్తాయి. వాటర్ స్మెల్ గిట్ చేంజ్ అవుతుంది దీనివల్ల. సో క్యూర్ అవుతుంది వాటర్ అనేది. దీన్ని కూడా మనం కింద పడకుండా జాగ్రత్తగా నింపేసుకోవాలి.
సో ప్రజెంట్ వర్క్ అంటే అయిపోయింది మొత్తం. టోటల్గా మనకి ప్లంబింగ్ వర్క్ అనేది అయిపోయింది. బ్యాక్ వాష్ కానివ్వండి, దీనికి సంబంధించి బైపాస్ మోడ్ అన్ని ప్లంబింగ్ అనేది ఇచ్చాం. టోటలీ మనం లాంగ్ బెండ్స్ అనేది యూజ్ చేసాం. మనకి ప్రెజర్ అనేది కంట్రోల్ అవ్వాలి కాబట్టి. సో కస్టమర్కి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎలా వర్క్ ఎలా అవుతుంది అనేది. సో చూసుకుంటున్నారు కస్టమర్ అనేది వాటర్లో ఎలా ఉండి ఫస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో ఒకసారి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేసి చూద్దామండి. కొత్తది కాబట్టి కంపల్సరీ డైలీ వన్స్ చేసుకోండి. డైలీ వన్స్ క్లీనింగ్ చేసుకోండి. ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ కింద మోటార్ ఆన్ చేసిన తర్వాత ఇది బైపాస్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసేసి అప్పుడు మనకి ఇక్కడ ప్రెజర్ అనేది లోడ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఆ టైంలో మనం ఇవి ఆపరేటింగ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అంతే. ఇది ఆన్ చేసిన తర్వాత ఇది తీసుకొచ్చేసి బ్యాక్ వాష్ లో పెట్టి ఇక్కడ ఈ వాల్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేస్తే దీంట్లో ఉన్న డస్ట్ ఏమున్నా కూడా మనకి ఓకేనా సార్. అలా 10 minutes పెట్టుకోండి. 10 minutes డైరెక్ట్ వెళ్తుంది ప్రెజర్. మళ్ళీ ఇది వచ్చేసి ఇక్కడ రింగ్స్ లో పెట్టుకోండి. రింగ్స్ లో పెట్టి మళ్ళీ వాల్ క్లోజ్ చేయండి. అయితే రింగ్స్ బ్యాక్ వాష్ ఏంటి అని అంటే, బ్యాక్ వాష్ అనేది కింది నుంచి క్లీన్ చేస్తుంది, రింగ్స్ అనేది పైనుండి క్లీన్ చేస్తుంది. కింద నుంచి డస్ట్ మొత్తం తీసేస్తుంది, మళ్ళీ పైనుండి కూడా డస్ట్ మొత్తం తీసేస్తుంది. దానికోసం మనం 2 ప్రాసెస్ లో క్లీనింగ్ చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో కూడా 10 minutes చేసిన తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేసుకొని ఇది ఫిల్టర్ లో పెట్టేసుకోండి. ఇది ఫిల్టర్ లో పెట్టుకుంటే మనకి ఇక్కడికి వాటర్ వస్తాయి. ఇది ఫిల్టర్ లో లేకుండా మాత్రం దీంట్లో వాటర్ సప్లై అవ్వదు. కంపల్సరీ గ్రోత్ లోనే కూర్చోవాలి. ఓకేనా సార్. ఇట్లా పక్కకి ఇలా పెట్టి ఆన్ చేశారనుకోండి ప్రెజర్ కి ఇది పగిలిపోతుంది. కాబట్టి కంపల్సరీ కూర్చోబెట్టాలి. తర్వాత దీన్ని కూడా బ్యాక్ వాష్ లో పెట్టుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు. ఫస్ట్ అది పెట్టి తర్వాత పెట్టుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ క్లోజ్ చేసేది. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ అదొక 10 minutes వేసుకోండి. 10 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఇది తీసుకొచ్చి మళ్ళీ రింగ్స్ లో పెట్టుకోవాలి. రింగ్స్ లో పెట్టి సేమ్ మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ క్లీనింగ్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకోండి. మళ్ళీ తీసుకొచ్చి ఫిల్టర్ లో పెట్టేసుకొని మళ్ళీ క్లోజ్ చేసేయాలి. అదే ఇక్కడనే మీతో ఎందుకు చేపిస్తున్నానంటే అసలు మనం పైకి కిందికి మోటార్. సో ప్రజెంట్ సార్ ఇక్కడ ఉన్నారు, ఓనర్ ఎవరైతే మనకి ఆర్డర్ ఇచ్చారు. సో ఆయనతో ఒకసారి అడుగుదాం ఎందుకు ఇది పెట్టించుకున్నారు. మరి యాక్చువల్లీ వాళ్ళ మున్సిపల్ వాటర్కి అవసరం లేదంటారు చాలా మంది. మరి ఎందుకు పెట్టించుకున్నాడు ఆయన, అదొకసారి కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీధర్, ఎన్ శ్రీధర్. రోడ్ నెంబర్ 23, ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ, ఫేజ్ 1 లో ఉంటున్నాను నేను. ఈ మధ్య కాలంలో చాలా సార్లు మంజీరా వాటర్లో కంటామినేషన్ అయ్యి ఈ నీళ్ళంతా కూడా కలుషితమైనట్టుగా చాలాసార్లు అనిపించింది. వాటర్ బాగా స్మెల్ రావడము ఇవన్నీ కూడా ఎక్కువగా అనిపించింది. దాంతో ఈ కంప్లీట్ ఫిల్టరైజేషన్ కోసము ఇదంతా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇంతవరకు మేము కేవలము వంటింట్లో మాత్రమే RO ఫిల్టర్ పెట్టి అవే నీళ్లు తాగుతూ చాలా ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటున్నాము. కానీ మిగతా వాటర్ అంతా కూడా అంటే మనము స్నానం చేసేది కానీ, పాత్రలు కడిగే నీళ్లు కానీ, బట్టలు ఉతికే నీళ్లు కానీ, ఇవన్నీ కూడా ఇదే నీళ్లతోనే జరుగుతుంది. మరి దానివల్ల కూడా అనారోగ్యము త్వరగా వచ్చినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. దానికోసమని ఇప్పుడు కంప్లీట్ మొత్తం అంతా ఫిల్టర్ అయిన తర్వాతనే సింటెక్స్ లోకి నీళ్లు వెళ్ళి ఆ నీళ్లు అన్ని చోట్లకి ఇంట్లో వచ్చేట్టుగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళని తేజ వాటర్ మనకి హైదరాబాద్లోనే వీళ్ళని కలవడం జరిగింది. వీళ్ళని పిలిపించి ఈరోజు ఈ ప్రాసెస్ అంతా, ఈ ప్రొసీజర్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఫ్యూచర్లో వాటర్ కంటామినేషన్ అంటే మనకి నల్లా వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలిసి వచ్చినప్పుడు, లేదా నల్లా వాటర్లో ఎక్కువ సార్లు బురద వస్తుంది. ప్రతిరోజు ప్రతిసారి కూడా బురద రావడం అయితే గమనిస్తున్నాము. కానీ ఈ మధ్య డ్రైనేజ్ వాటర్ కూడా కలిసి బాగా బ్యాడ్ స్మెల్ రావడం గమనించాం. దానికోసమని ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దీనివల్ల ప్రయోజనం అని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. చూస్తున్నారు కదా ఫ్రెండ్, ప్రజెంట్ మీకు ఇక్కడ వర్క్ అనేది నేను మార్నింగ్ చూపించాను మీకు ఆల్రెడీ ఎలా చేస్తాం అనేది. సో ప్రజెంట్ ఏంటంటే సార్కి ఇక్కడ మొత్తం మున్సిపల్ వాటర్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి, సో దానికని మనము
శాండ్ అండ్ కార్బన్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ వెజిల్స్, అండ్ దాంతో పాటు ఒక బ్యాక్ ఫిల్టర్, ఒక స్పన్ ఫిల్టర్ అనేది ప్రొవైడ్ చేసాము. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి డస్ట్ కానివ్వండి, స్మెల్ ఏదైతే స్మెల్ వస్తుందో అన్వాంటెడ్ స్మెల్ అది, దాంతోపాటు చిన్న చిన్న మరీ మైక్రాన్స్ లో ఉంటుంది కదా అలాంటి డస్ట్ గిట్టంగా మనకి పట్టేస్తున్నట్టు వాటర్ అనేది టోటల్ గా మనకి క్లీన్ వచ్చేస్తుంది వాటర్ అనేది. సో మీకు మున్సిపల్ వాటర్ అంటే బోర్ వాటర్ వాడే వాళ్ళు కాకుండా మున్సిపల్ వాటర్ ఎవరైతే వాడుతున్నారో మీకు వాటర్ లో డస్ట్ అనిపించిన చెత్త, ఇసుక ఇలాంటిది ఏది ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మిగతా మీకు ఎలాంటి ఏది పెడితే బాగుంటుంది అనేది మేము సజెషన్ ఇస్తాము. దాంతోపాటు వర్క్ అనేది చేసి మీకు చూపిస్తాం. హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఎక్కడైనా సరే మేము